అందులో ఉందా? Yeah. ఇది ఎక్కడ జాన్? For the rest, దట్ మౌస్. I don't know. ప్రైజ్ ద లార్డ్ అండి. ఇది వస్తాను చూడండి. John, Yes. I think we are getting that resound. Praise the Lord, brothers and sisters. Hi. ఎంతమంది ఉన్నారండి ప్రస్తుతం క్లాస్ లో? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నాన్సీ క్రిస్టినా గారు, రాము జోసెఫ్ రామ్, ప్రసూన్న అండ్ సందీప్, ప్రభాశ్యామ్, రెవరెండ్ నవీన్ కుమార్. Here. With Matthew. వనితారామన్ గారు, అవినాష్ బెంజమిన్, సందీప్ అండ్ ప్రసన్న, ఆనందరాజు, సువన్ రాజు గారు, అంతా దీంట్లో రాగా అన్ని. But the thing is, when you're recording the classes first. Okay. We want them to see you. So now to see this is the general. Yeah, for a moment. ఆనందరాజు గారు ఉన్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఐఎమ్ హియర్. జూమ్ చేయ ఆనంద్ గారిని. I think I know him. సార్ ఆనంద్ గారు, మీరు వనస్థలిపురంలో పాస్టర్గా చేసినవారా? హలో, షాల్ వి కమ్ బ్యాక్ టు ద క్లాస్ అండి? ప్రారంభించుకుందామా? Yes, sir. ఓకే అండి. ఓకే, లెట్ us కమ్ టు ద క్లాస్. అందరూ ఉన్నారనుకుంటాను. ఐఎమ్ స్టార్టింగ్ ద క్లాస్ అండి. మనం ఈరోజు న్యూ టెస్టిమెంట్ అంటాం కదా, న్యూ టెస్టిమెంట్ సర్వే. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఏంటి, న్యూ టెస్టిమెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. బేసిక్గా ఏదైతే ప్రభువు రాకడ ముందర ఏవైతే పుస్తకాలు రాయబడి ఉన్నాయో వాటిని మనం ఓల్డ్ టెస్టిమెంట్ అంటాం. ప్రభువు రాకడ తర్వాత ప్రభువు గురించి చెప్తూ ఏదైతే రాయబడిందో దాన్ని న్యూ టెస్టిమెంట్ అంటాం. ప్రభువు రాకడ ముందర ఉన్న 39 పుస్తకాలని మనం పాత నిబంధన అంటాము. ప్రభువు వచ్చిన తరువాత ప్రభువు గురించి మాట్లాడుతూ మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోయేటువంటి 27 పుస్తకాలని మనము న్యూ టెస్టిమెంట్ అంటాము. ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి ఇంకో డిఫరెన్స్ మనం చూసామంటే, ఓల్డ్ టెస్టిమెంట్ సూత్రధారి పుస్తకాలు మోషే పుట్టక ముందర నుంచి ఉన్నాయి. మోషే పుట్టక ముందర నుంచి పుస్తకాలు అయితే ఉన్నాయి, కానీ పుస్తకాలు అంటే చరిత్ర ఉన్నది, కానీ దాన్ని పుస్తకాల రూపంలో పొందుపరిచిన వాడు మోషే. ఓరల్ ట్రెడిషన్ ఉండేది. ఆ ఓరల్ ట్రెడిషన్ని తీసుకొచ్చి దేవుడు మాట్లాడిన వాటిని పురస్కరించుకొని ఆ యొక్క పుస్తకాల రూపంలో ప్రారంభించింది మోషే. కాబట్టి మొట్టమొదటి 5 పుస్తకాలని ఓల్డ్ టెస్టిమెంట్లో తోరా అంటాం, ఆర్ పెంటెట్యూక్ అంటాం. అంటే 5 పుస్తకాలు. పెంట అంటే 5 పుస్తకాలు.
కాబట్టి మోషేతో ఏదైతే దేవుడు ఆవిష్కరించాడో, మోషే సూత్రధారి అనగా అబ్రహాముకి, మోషే కన్నా ముందర ఉన్న అబ్రహాం, మోషే తాత ముత్తాత అబ్రహాముతో ఉన్నప్పటి నుంచి 11వ అధ్యాయం ఆదికాండంలో ప్రారంభమైనప్పటికీ మోషేతో ఏదైతే దేవుడు ఒక కవెనెంట్ని అనగా ఒక నిబంధనని ఇనిషియేట్ చేశాడో దాన్ని మనము పాత నిబంధన అంటాం. ఆ పాత నిబంధనలో కార్పొరేట్ అనగా ఒక జనాంగంతో రిలేషన్ పెట్టుకున్నాడు దేవుడు. ఒక జనాంగంతో రిలేషన్ పెట్టుకున్నాడు. కాబట్టి ఇట్స్ ఎ కార్పొరేట్ రిలేషన్షిప్. ఒకరిని ఇజ్రాయేలు అంటాడు, వారితో పెట్టుకున్న రిలేషన్. న్యూ టెస్టిమెంట్లో ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తితో ప్రభువుతో ఉన్న రిలేషన్ని బట్టి న్యూ కవెనెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ గాడ్స్ కవెనెంట్ విత్ ఎ పీపుల్ గ్రూప్ whom we call as Israel. And in the New Testament, God's relation is with an individual believer based upon his faith statement. అతను ప్రభువును రక్షకుడిగా ఒప్పుకున్న వాడితో పెట్టుకుంటున్న కవెనెంట్. కాబట్టి ప్రభువు దీనికి మూలము, ప్రభువు కీలకము, యేసు ప్రభు వారు. అది న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన కనుక చూస్తే మనం మౌంట్ సినాయి కొండ దగ్గర ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. దాంట్లో బేసిక్గా 10 కమాండ్మెంట్స్. ఆ కమాండ్మెంట్స్ ఆనాడు ఈనాడు కూడా వర్తిస్తాయి. అంటే ఈరోజు మనకు ఒక ప్రశ్న, ఓల్డ్ టెస్టిమెంట్ ఎంతవరకు ఈరోజు మన మీద ఉన్నది న్యూ టెస్టిమెంట్గా అన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ ఎక్కడికి పోలేదు. ఆ 10 కమాండ్మెంట్స్ ఈ రోజుటికి దే ఆర్ ఇన్ ఫోర్స్. ఆ 10 కమాండ్మెంట్స్తో పాటు 613 లాస్ని పొందుపరిచినదే ఓల్డ్ టెస్టిమెంట్. అది న్యూ టెస్టిమెంట్లో ఎంతవరకు దాన్ని ఏది తీసేయాలి, ఏది ఉంచాలి అనే దానిలో అది డీప్గా వెళ్ళి మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక్కొక్క డినామినేషన్ కానీ, ఒక్కొక్క బోధ కానీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ వాటి సారాంశం చాలా వరకు ఈరోజు కూడా ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, ఏదేదైతే వాళ్ళ 613 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కనుక తీసుకుంటే వాటిని వారు ఒకానొక సమయం వచ్చేటప్పటికి వాటిని ఫుల్ఫిల్ చేయలేరనే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అనగా చరిత్ర ఏం చెప్తూ ఉన్నది, వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా పాటించను లేకపోయారు. అండ్ దేవుడు చెప్తూ ఉన్నది ఏంటంటే, పాత నిబంధనకి నూతన నిబంధనకి ఈ మెయిన్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఒక పని చెయ్యి అంటాడు. ఆ చేసే సమయంలో నువ్వు చేసే బాధ్యత నీది. చేయకుంటే ఇదిగో ఈ శిక్ష, చేయకుంటే ఇదిగో ఈ శాపం. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఆ 10 ఆజ్ఞలు 613 దాంతో అసోసియేట్ అయినవన్నీ కూడా దేవుడు చేయమని ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞను శిరస వహించడానికి కావలసిన శక్తి నీలో నుంచి నువ్వు వెతుక్కో అంటాడు. అవేం పెద్ద కష్టం కాదు, అవి ఈజీనే. అది ఆకాశానికి వెళ్ళి వెతకబడలేదు, ఆకాశానికి వెళ్ళి తీసుకురాబడలేదు, భూమి పాతాళానికి వెళ్ళి తీసుకురాబడలేదు. అది నీ నోటి దగ్గరే ఉన్నది, అది నీ హృదయం దగ్గరనే ఉన్నది. దాన్ని చెయ్యి అంటాడు. చేయని ఎడల నీకు శిక్ష అంటాడు. కానీ చేయగలమా లేదా అన్నది ఆ వ్యక్తికి వదిలేసినప్పుడు మనకు ఓవరాల్గా మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటంటే, వారు చేయలేరు గనకనే వారికి ఆ యొక్క బలియాగం అనేది దయచేశాడు. అంటే వారు ఏదైతే చేయలేకుండా ఉన్నారో దాన్ని వారు తెలుసుకొని ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తంగా వారు బలినిచ్చేవాళ్ళు. సో కొన్ని ప్యాసేజెస్లో అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, నేను శిరస వహించాను, ధర్మశాస్త్రాన్ని నేను తూచా తప్పకుండా పాటించాను, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని నేను పాటించాను అంటాడు. కాబట్టి వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాటిని మనం అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళకున్న ప్రావిజన్ ఏంటి అంటే, అందుకని అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని, అదే పాత నిబంధనని ప్రశ్నించేటప్పుడు కానీ, లేకపోతే పాత నిబంధనకు నూతన నిబంధనకు విద్య తెచ్చే సమయంలో ఆయన ఒక లాను వాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమని? ఆయన వాడేటువంటి కొటేషన్ ఏంటండి, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 ఆజ్ఞలు. కానీ ఆయన ఏ ఆజ్ఞను ఎన్నుకుంటాడు చెప్పండి ఎవరైనా? 10 ఆజ్ఞల్లో ఆయన ఎవరైనా తెలిస్తే 10 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనను, మన పాత నిబంధనను సంపూర్ణంగా చేయకుండా ఉండడానికి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఓకే అమ్మా, ఎవరు చెప్పారు? అనూష సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో Yeah. అనుసరించాలి.
లేదు, నేను రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను. అవును. అపోస్తలుడైన పౌలు దేన్ని ఎన్నుకుంటాడు? 10వ ఆజ్ఞను తీసుకుంటాడు. డు నాట్ కవెట్. డు నాట్ కవెట్. నీ పక్కనున్నవాడి భార్యనైనను, నీ పక్కనున్నవాడి ఆస్తినైనను దేనిని నువ్వు ఆశించకము. ఎందుకు ఆ ఆజ్ఞను ఎందుకు ఎన్నుకుంటున్నాడు? మిగతా 9 ఆజ్ఞలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలవు. అర్థమవుతోందా? మిగతా 9 ఆజ్ఞలు నువ్వు ఉల్లంఘించినప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతావు. 10వ ఆజ్ఞ డు నాట్ కవెట్ అనేటువంటి ఆజ్ఞ నీకు దేవుడికి మాత్రమే తెలుసు. ఎవడు దాన్ని బయటికి పట్టలేడు. అర్థమవుతోందండి? కాబట్టి పాపమును అతను చూపించేటప్పుడు ఏం చేస్తాడు? మిగతా 9 ఆజ్ఞలు తీసుకోండి. 9 ఆజ్ఞల్లో నువ్వు ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి దొరికేటువంటి అవకాశం ఉన్నది. కానీ 10వ ఆజ్ఞ డు నాట్ కవెట్ ఎవరికి తెలియదు నీ హృదయంలో నువ్వు. కాబట్టి పాపమును ఆయన చూపడానికి ఏం చేస్తాడు? డు నాట్ కవెట్ అనేటువంటి ఆజ్ఞను తీసుకొని ఆయన పాపము అనేది అది లోపల ఉంటుంది, బయటపడదు. కానీ అది నాకు తెలుసు, నేను ఆ పాపాన్ని జయించానా లేదా. కాబట్టి పాత నిబంధనలో నీకు ఈజీ చేయడం చెయ్యి. వాళ్ళు కూడా ఏమంటున్నారు? పాత నిబంధన నేను చేశాను అంటున్నారు. కానీ ఓవరాల్గా వాళ్ళకి నూతన నిబంధన దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి పక్క నుండి సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు. నూతన నిబంధనలు ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళకి బలియాగము అనేది చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అనేది రకరకాల బలులు, ఆఖరికి సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్ దినమున మహాప్రాయశ్చిత్త దినముగా చేసేది వారిని దేవునితో రైట్ రిలేషన్ ఉండేలా చేస్తూ ఉన్నది. ఆ తర్వాత వారు దేవుని కార్పొరేట్గా పెట్టుకున్న రిలేషన్కి దేవుని ప్రజలు అనడానికి వారికి ఉన్న చిహ్నం ఏంటండి? వారు సర్కంసైజ్ చేయాలి. వాళ్ళ యొక్క మేల్ చైల్డ్ని, వాళ్ళ యొక్క మగ శిశువుని సర్కంసైజ్ చేయాలి. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని నేను చేపడతానని ఒప్పుకోవాలా. ఆ తర్వాత వాళ్ళకి 13 ఏళ్ళు ఏదో వచ్చినప్పుడు బార్ మిజ్వా అని చెప్పి ఈరోజు మనం ఒడుగు అని ఉపనయనం అని ఏదైతే మాట్లాడతామో అట్లా వాళ్ళు వాళ్ళ మీదికి వాళ్ళు నేను నా అంతటా నేను పెద్దవాడిని అయ్యాను, చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడిని అయ్యాను, నా బాధ్యతలు నేను స్వీకరిస్తాను అని ధర్మశాస్త్రం కిందకి తల్లిదండ్రుల త్రూ కాకుండా తనంతట తాను దాన్ని చేతికి తీసుకుంటాడు. ఒక యూదులకు సంబంధించిన ఒక యవ్వనస్తుడు. అండ్ వాళ్ళ రిలేషన్ దేవునితో ధర్మశాస్త్రాన్ని పాటించాలా. ధర్మశాస్త్రాన్ని పాటించనప్పుడు వారికి వెసలుబాటుగా ఉన్నది బలి. కాబట్టి రకరకాల బలులు సంవత్సరానికి ఒకసారి మహాప్రాయశ్చిత్త దినమున వాళ్ళ దేశముకు అంతటి కొరకు హై ప్రీస్ట్ యాజకుల కొరకు, ప్రధాన యాజకుల కొరకు చేసేది. తర్వాత చెయ్యి అంటున్నాడు కానీ చేసే దానికి పక్కన సహాయ సహకారి ఎవరు. నూతన నిబంధనలు ఏం జరుగుతూ ఉన్నదంటే ఆ బలులు నడుస్తూ ఉంటాయి. ఏటేటా, నెల నెల, ఫోర్ట్నైట్కి ఒకసారి, 15 రోజులకు, డైలీ, ప్రతిరోజు ఉదయం ఒక సాక్రిఫైస్, సాయంకాలం ఒక సాక్రిఫైస్, పౌర్ణమికి, అమావాస్యకి, అంటే నెల నెల. తర్వాత సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు వాళ్ళ పండగలు. తర్వాత సంవత్సరానికి ఒకసారి మహాప్రాయశ్చిత్త దినము, లెవిటికస్ 16, లేవికాండము 16లో. సో ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. నూతన నిబంధనలో ఉన్నదేంటి? పాత నిబంధనలోనే చెప్పబడినది ఏంటి? నీకు నూతన నిబంధన అనేది భవిష్యత్తులో ఇస్తాను అన్నది. దానికి రెఫరెన్స్లు మనం చూసామంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32 నుంచి 33 వచనాల వరకు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 26 వరకు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15 నుంచి 22 వరకు, ఇర్మియా 31 నుంచి 33 వచనాలు అట్లా, గలతీ నూతన నిబంధనలు 3వ అధ్యాయము 6 నుంచి 26, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15 నుంచి 22. సో వీటిల్లో మనకు అర్థమవుతుంది నూతన నిబంధనకు పాత నిబంధనకు తేడా. నూతన నిబంధనలో యేసు ప్రభు వారు ఒక్కసారి తనను తాను బలిగా అర్పించుకున్న దాని ద్వారా ఇంకా మరలా బలులు ఇవ్వవలసిన అవసరము లేదు. ఒక్కసారి ఆ బలి సరిపోయినది. కాబట్టి బలులకు సమాప్తము. నెక్స్ట్ బేసిక్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి? ఆనాడు
వారికి ధర్మశాస్త్రాన్ని అనుసరించేటట్టుగా వారికి ఒక సహాయకుడు, సహాయకారి లేరు. నూతన నిబంధనలు ఏం చేశాడంటే దేవుడు యేసు ప్రభువు వారు అలాగున మరణించిన తరువాత, మరణించే ముందర ఆయన చెప్పిన మాట, నేను మీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను. తండ్రి దగ్గర నుంచి నేను అడుగుదును, తండ్రి దగ్గరికి నుంచి వచ్చును. అలాగనే ఇంకొక వచనంలో ఈయన పంపించినట్టు. సో వారిద్దరి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బిలీవర్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతా ఉన్నది? పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ధర్మశాస్త్రములో చెప్పబడి ఉన్నాయో వాటిని అన్నిటినీ నువ్వు చేయలేకుండా ఉన్నావు గనక నీ బదులుగా యేసు ప్రభువారు చేశారు. కాబట్టి ఆ విధముగా ధర్మశాస్త్రము సంపూర్తి అయినది, పరిపూర్ణమైనది. క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా అంటాడు రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో. బట్ అట్ ద సేమ్ టైం నీకు హెల్ప్ ఏం జరుగుతూ ఉన్నది? నీకు పర్సనల్ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది, కార్పొరేట్ కాదు. ఆనాడు తండ్రి యూదుడైతే పిల్లవాడికి 8వ దినమున సర్కంసిషన్ ఆ యొక్క సున్నతి చేస్తే వాడు ఆటోమేటిక్గా విశ్వాస సంబంధాల యొక్క కుటుంబంలోకి వచ్చేసాడు. కానీ నూతన నిబంధనలో ఆటోమేటిక్గా ఒక క్రైస్తవుని యొక్క కుమారుడు క్రీస్తు కుటుంబంలోకి, దేవుని కుటుంబంలోకి రాడు. వారు ఒకడు కుమారుడు పుట్టాడు అంటే ఆ కుమారునికి వాడిని ఆ సున్నతి చేసినప్పుడు వాడు దాంట్లోకి వచ్చేస్తున్నాడు. కుమార్తె మీద ఎటువంటిది లేకుండా వారికి ఆ తల్లిదండ్రులకు పుట్టినప్పుడు వారు ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చినట్టు చూపిస్తున్నాడు. నూతన నిబంధనలో ఏం జరుగుతూ ఉన్నది? ఒక క్రైస్తవుడు కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాడు. తనకు తాను మరలా ప్రభువును రక్షకునిగా అంగీకరించి విశ్వాస ప్రకటన తను పాపినని, యేసు ప్రభు తన యొక్క పాపముల నిమిత్తము చనిపోయాడని, 3వ దినమున సజీవుడిగా పునరుద్ధానుడయ్యాడని, ఇప్పుడు తండ్రికి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడని, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని, మనం పడేటువంటి శ్రమల యందు, శోధనల యందు, మన బలహీనతల యందు ఒకానొక దినమున ఆయన 2వ రాకడలో తిరిగి వస్తాడు. ఆయన కొరకు ఎవరైతే తమ శేష జీవితము జీవిస్తారో, అనగా రక్షణ పొందుకున్నాము అని చెప్పిన వారు ఆ రక్షణను ప్రస్ఫుటముగా అందరికీ చూపించేలా బాప్తిస్మపు అనుభవముతో ప్రకటిస్తారు, ఆయనతో రిలేషన్ పెట్టుకుంటారు. శేష జీవితము ప్రభువు చెప్పిన రీతిగా నడుచుకుంటూ ఉన్నవారిని ఆయన 2వ రాకడలో తనతో చేర్చుకుంటాడు. ఈ శేష జీవితం వరకు ఆయన వెంబడించేది ఎలాగా? సో పాత నిబంధనలో వాళ్ళు ఒకరు ఆ విశ్వాస కుటుంబంలో పుడితే విశ్వాసి అంటున్నారు. వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గనక పాటిస్తూ ఉంటే వారు విశ్వాసంలో కాపాడబడి నిలబడి ఉన్నారు. దానిలో నిలబడలేకపోతే వారికి బలియాగం అనేది ఉన్నది. నూతన నిబంధనలో ఈ ఒకరు నమ్ముకున్న తరువాత శేష జీవితం ప్రభువులో ఉండడానికి సహకరించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. సో బేసిక్గా డిఫరెన్స్ మనం గమనించామంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి, పాత నిబంధన నిరంతరమైన బలులు నడుస్తూ ఉంటాయి, బలులు. నూతన నిబంధనలో ప్రభు ఒక్కసారి ఇచ్చిన బలి చాలు. రెండవది, పాత నిబంధనలో వారికి లేనిది కొత్త నిబంధనలో వారికి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో ఆయన రిసైడ్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఆయన నీలో నుండి నీ మనస్సాక్షిని ఎప్పటికప్పుడు గద్దిస్తూ, నీవు ప్రార్థన చేసుకోలేని సమయంలో సైతం నీ కొరకు ప్రార్థన చేస్తూ, పైన ప్రభువారు యేసు ప్రభువారు నీ కొరకు, నీ బలహీనతల కొరకు, రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే పైనున్న ప్రభు నీ కొరకు, నీ బలహీనతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాతాను మిమ్మల్ని అందరినీ జల్లెడ వేయ చూస్తూ ఉన్నది, కానీ పేతురు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగనే రోమేయులకు రాసిన పత్రిక 8లో అంటాడు, ఈ దినం ఆయన మా ప్రభువు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా మనకి ఇంక కొదువ ఏమున్నది? మనల్ని ఎవరు దేవుని నుంచి దూరముగా తప్పించగలరు? అదే 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీవు ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోలేనప్పుడు సైతము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హృదయంలో ఉండి ఎప్పటికప్పుడు ఆయన ఆత్మసాక్షి ద్వారా నీ మనస్సాక్షిని గద్దిస్తూ నిన్ను సరైన మార్గంలో పెడుతూ, నీవు ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోలేని పరిస్థితుల్లో దేవునితో రిలేషన్ మిస్ అయిపోతున్న సమయంలో సైతము పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి
అర్థం కాని భాషతో మూల్గులతో అంటున్నాడు. అంటే మనకు అర్థం కాదు ఆ కమ్యూనికేషన్ ఏంటని. కానీ నీ స్పిరిట్, నీ లోపల ఉన్నది, ఇట్ ఈస్ గ్రోనింగ్. నీకు ప్రాబ్లం జరుగుతూ ఉన్నది, దాన్ని ఎలా చెప్పుకోవాలనో తెలియదు, ఎలా దేవుని ముందర పెట్టాలనో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూపించాడు. కాబట్టి ఈ డిఫరెన్స్ మనకు నూతన నిబంధనలో ఈ డిఫరెన్స్, గొప్ప డిఫరెన్స్. ప్రభువు వారు అంతిమ బలి. ప్రభువు వారు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఒకనాడు పాత నిబంధనలో నీ మీదను, నీ కుమారుల మీదను, కుమార్తెల మీదను ఆఖరి దినములలో ఆత్మను కుమ్మరించేదను అన్న వాగ్దానాన్ని పురస్కరించుకొని మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండుట ద్వారా మన యొక్క పరిశుద్ధ జీవితం, శేష జీవితం ఏదైతే ప్రభువు నమ్ముకున్న తరువాత విశ్వాస ప్రకటన, ఆ విశ్వాస ప్రకటనను విధేయత ద్వారా, బాప్తిజమం ద్వారా చూపిన తరువాత మనము పరిశుద్ధాత్మ సహాయంతో మన శేష జీవితాన్ని దేవునికి ఇష్టమున్న రీతిగా నడుపుకుంటూ ముందరికి. సో ఈ బేసిక్ డిఫరెన్స్ ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి అర్థం చేసుకో. ఇలా చెప్తాను, ఒక బోధకుడు చెప్పిన రీతిగా అది నా హృదయంలో సరిగ్గా అనిపించింది. పాత నిబంధన ఎలాంటిది అంటే, భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి. భర్త భార్యను పొద్దున ఉదయం 7 గంటలకు కాఫీ తీసుకొని, నేను లేయంగానే నాకు 7 గంటలకు కాఫీ అందాలమ్మా అంటాడు. ఆవిడ 7 గంటలకు కాఫీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కొక్క రోజు లోపల గ్యాస్ అయిపోయో, లేకపోతే లోపల వేరే పనిలో బిజీ అయిపోయో 7:10 అయింది, 7:15 అయింది, కాఫీ రాలా. భర్త ఏమంటాడు? పాత నిబంధనలు అయితే 7 గంటలకు కాఫీ తెమ్మన్నాను, నువ్వు తేలా. నువ్వెందుకు తేలేదన్నది నాకు అనవసరం, తెచ్చావా లేదా అన్నది నాకు ముఖ్యం. కొత్త నిబంధనల, నూతన నిబంధన ఏం మాట్లాడుతుందంటే, అవునమ్మా నువ్వు 7 గంటలకు కాఫీ తేలేకపోయావు, ఏంటి సమస్య, ఎందువల్ల తేలేకపోయావు అని తన వంటింట్లోకి వెళ్ళి, ఓహో ఈ ప్రాబ్లమా, ఆహా నేను అర్థం చేసుకున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. ఏంటి, గ్యాస్ అయిపోయిందా, కష్టపడుతున్నా, గ్యాస్ బండ మారుస్తాను. ఓహో నువ్వు 2 స్టవ్ల మీద అది ఇది పెట్టి వేరే బిజీలో ఉన్నావు, పొద్దుకు త్వరగా వెళ్ళిపోవాలి అని కనుక్కొని, ఆ కాఫీ ఎందుకు రాలేదో కనుక్కొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి. సో పాత నిబంధనలో నువ్వు ఈ టైంకి పని చెయ్యాలా, చేయకపోతే నువ్వు ఎందుకు చేయలేదన్నది నాకు అనవసరం, నువ్వు చెయ్యాలా చేయలే. నూతన నిబంధనలో ఎందుకు చేయలేదు అని అర్థం చేసుకొని, ఆ చేయలేకపోవడానికి గల కారణాలని అధిగమించడానికి ప్రయత్నించేది, సహాయం చేసేదే పరిశుద్ధాత్మది. కాబట్టి బేసిక్ డిఫరెన్స్ మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి న్యూ టెస్టమెంట్ డిపెండ్స్ అపాన్ the promises of the Old Testament. And in New Testament, we see the fulfillment of the promise which has been given about the New Testament being fulfilled in the New Testament through God sending His Son Jesus Christ, and not just by Jesus Christ, but giving us a helping hand by giving Holy Spirit God. వరముగా ఆయనను మనకు పంపిస్తున్నాడు. కాబట్టి ఈ బేసిక్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ నూతన నిబంధన గురించి ఇంకో మాట అర్థం చేసుకుందాం. పాత నిబంధనలో ఏదైతే మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడో దానికన్నా ముందరనే అబ్రహాముతో ఆయన రిలేషన్ పెట్టుకున్నాడు దేవుడు. అబ్రహాము నుంచి ఇచ్చిన సంతతే మోషే. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇది నీకు మాత్రం ఇస్తున్న వాగ్దానం కాదు, ఒకానొక నాడు నీ ద్వారా నేను ఎంతో మందిని, అన్యులను సైతము ఆశీర్వదిస్తాను. కాబట్టి పాత నిబంధన అబ్రహాము నుంచి శారీరక రీతిగా వచ్చిన వారికి సంబంధించినది. నూతన నిబంధన పాత నిబంధనలో అబ్రహాముకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నూతన నిబంధనలో తన వారు అని చెప్పబడుతున్న ఇజ్రాయేలు జనాంగము మాత్రమే కాకుండా శారీరక రీతిగా ఇజ్రాయేలు జనాంగంలో నుంచి యేసు ప్రభు వారిని తెస్తూ, ఆత్మీయ రీతిగా ఎవరెవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారందరూ కూడా అబ్రహాము పిల్లలే, దేవుని పిల్లలే అనే వాగ్దానము ఇస్తున్నాడు. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు పాత నిబంధన ప్రజలు ఎంతవరకు మేము అబ్రహాము పిల్లలము గనక పాత నిబంధనను ఆచరిస్తున్నాము గనక దేవుని ఆశీర్వాదాలు మా మీద కొనసాగుతాయి అనే వారితో
నూతన నిబంధనలో ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారో ఆయన బోధ కానీ ఆ తర్వాత అపోస్తలుల బోధ కానీ ఏంటంటే పాత నిబంధనను సంపూర్తి చేయడానికి వచ్చిన తూచా తప్పకుండా పాటించడానికి నిశ్చయించుకుని చేసిన పాపముల కొరకు ఏదైతే బలులు ఇస్తూ పోతూ ఉన్న దానిలాగా కాకుండా ఒకే ఒక్కసారి బలి ఇచ్చేటువంటి బలి తనను తాను బలిగా సమర్పించుకున్న పాపము లేనివాడు మన పాపముల కొరకు నిమిత్తమై చనిపోయిన యేసు ప్రభువును అంగీకరిస్తే కానీ నీవు నెక్స్ట్ స్టెప్కు వెళ్ళలేదు అని మాట్లాడు. సో ఇది పాత నిబంధన ప్రజలకు కొరకరాని కొయ్యగా తయారైంది. సో వాళ్ళ ఆలోచన ప్రకారం దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు సంబంధించిన శారీరక పుత్రులమైన మాకు ఇంకా అబ్రహాముకు సంబంధించిన వాగ్దానాలు, ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని కనుక మేము ఆచరిస్తూ పోతే మేము దేవుని ప్రజలమే అని వారు అనుకుంటున్న వారితో అపోస్తలుడైన పౌలు పదే 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 నూతన నిబంధనలు నొక్కి వక్కాణించేది ఏంటంటే పాత నిబంధన ప్రజలైనందువలన మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఇంకా ఎక్కువ దేవుని త్వరగా గుర్తుపెట్టేటువంటి అవకాశం ఇచ్చాడు. అంతేగాని దాని ప్రజలము అని మీరు యేసు ప్రభువును కనుక అంగీకరించకుండా ఉంటే పాత నిబంధనలకన్నిటికీ పరాకాష్ఠగా పాత నిబంధనను సంపూర్తి చేసేవాడుగా వచ్చిన యేసు ప్రభువును కనుక మీరు అంగీకరించకుండా అబ్రహాము నుంచి వచ్చిన శారీరక పుత్రులమని, ఇజ్రాయేలు అనే పేరుతో పిలువబడుతున్న వారమని, ఇంకా మీకు ఆయనతో రిలేషన్ ఉంది అనుకుంటే క్రాస్ చెక్, అది కాదు అంటున్నాడు. ఆనాటికి ఈనాటికి ఇదే వారికి కొరకరాని కొయ్య. ఎవరైతే యేసు ప్రభువును పాత నిబంధన నూతన నిబంధన అనే పేరు, దాన్ని ఒక సమయాన్ని కానీ ఒక ఎపోక్ అంటాం, యుగమును కానీ, అందుకని ఆఖరి దినములు అంటాడు. ఆఖరి దినములు అంటే ఏంటి? ఎప్పుడో 3000 ADలో వచ్చేది, 4000 ADలో వచ్చేది కాదు. అనగా ప్రభువు రాకడ లేట్ అయితే 3000 ADలో 4000 ADలో వచ్చేది కాదు. అపోస్తలులైన పౌలు అపోస్తలు ఆఖరి దినములలో దేవుడు ఇస్తానన్న వాగ్దానం సంపూర్ణమైంది అంటున్నారు. ఆఖరి దినముల్లో మనం ఉన్నామంటున్నారు. ప్రభువు రాకడతో, ప్రభువు జీవితంతో, ప్రభు మరణ పునరుద్ధానాలతో, ప్రభు అధిరోహణతో ఆఖరి దినాలు ప్రారంభమయ్యాయి. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. సో ఈ లాస్ట్ డేస్ అనేది ఏదైతే ఆఖరి దినముల్లో నేను చేస్తాను అన్నాడో, ప్రభువుతో ఆ యుగము అంటాం చూడండి, ఇయాన్ అంటాం, ఇయాన్, ఈఓఎన్, నూతన నిబంధనలు, ఇయాన్ కాలము. అందుకనే గలతీ 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు అనేటువంటి మాట మాట్లాడతాడు. సో మనము ఆఖరి దినముల్లో ఉన్నాం. ఎందుకని ఆఖరి దినములు? పాత నిబంధన వారికి ఆఖరి దినాల్లో ఏవేవైతే ఇస్తానన్నాడో అవన్నీ ప్రభు ద్వారా సంపూర్తి అయినాయి. ఆఖరి దినములు ప్రారంభమైంది. ఈ ఆఖరి దినములు ఇప్పటికి 2000 ఏళ్ళు అయ్యాయి. ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ ఆఖరి దినాల్లోనే మనం ఉన్నాం. ఈ ఆఖరి దినాల్లోనే మనం ఉన్నాం. కాబట్టి పాత నిబంధన ప్రజలైనప్పటికీ వారు యేసు ప్రభువుని గనక అంగీకరించకుండా ఉంటే, వారు ఎప్పుడైతే ఇంకొక మెస్సయ్య వస్తాడు, అతను పొలిటికల్ మెస్సయ్య కానీ, అతను రకరకాలుగా వారు ఆలోచించే రీతిగా ఆలోచిస్తున్నంత వరకు కూడా వారు దేవునికి దూరం అయిపోయినారు. ఇది అపోస్తలుడైన పౌలు యూదుడైనప్పటికీ, ఇజ్రాయేలు జనాంగం పక్షమును వాదించవలసిన వాడైనప్పటికీ అతను ఇజ్రాయేలు పక్షాన వాదించట్లేదు. ఇజ్రాయేలు పక్షాన ప్రార్థన చేస్తున్నాడు కానీ వాదించట్లేదు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9 నుంచి 11 అధ్యాయాల్లో ఆయన వారి పక్షాన మాట్లాడకపోగా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. కావాలంటే దేవా నా రక్షణ పోయినా పర్వాలేదు, 9వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నా శారీరక సంబంధులైన వారు ఎవరైతే ఉన్నారో, నేనే విధముగా ప్రభువుని తెలుసుకున్నానో వారు కూడా ఎలాగనో అలాగా ప్రభువుని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను దేవా. ఎందుకంటే వారిది ఆశీర్వాదాలంటే నిబంధనలు వారివి, అర్చనాదులు వారివి, ఆలయము వారిది, ధర్మశాస్త్రము వారిది. అనగా ఇన్ని ప్రివిలేజెస్ వారికి ఉన్నాయి. కానీ ఈ ప్రివిలేజెస్ అంతా కూడా వారిని ఎక్కడికి దారి తీయాలి?
అంతిమముగా ఆయన పంపిస్తానన్న ప్రభువును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. అందుకని పౌలు బాధ, ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు బాధ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఆయన యూదునిగా పుట్టినవాడు, ఇంత ధర్మశాస్త్రం తెలిసినవాడు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, ప్రభువు వచ్చినప్పుడు ప్రభువును గుర్తుపట్టలేకపోయాను అనే బాధ ఆయన్ని పిండేస్తూ ఉంటుంది. అంటాం కదా, మనం చదువుకున్న చదువంతా దేనికండి? ఆఖరికి మనం ఒక చదువు చదువుకుంటాం, అది ఆఖరికి దేనికి ఉపయోగపడాలా? దాని ఆఖరి ఎండ్ ఏదైతే ఉన్నదో ఒక సంస్కారం నేర్పించాలా, ఆ తర్వాత చదువుకున్న చదువు ద్వారా ఒక ఉద్యోగము సంపాదించుకోవాలా కదా. అంటే దాని పర్పస్, పినకల్ ఏదైతే లాస్ట్కి దాని ఆబ్జెక్టివ్ ఉన్నదో ఆబ్జెక్టివ్ని రీచ్ కావాలి. సో అపొస్తలుడైన పౌలు బాధ ఏంటి? ఇంత నేర్పించారు నాకు, ఇంత ఆశీర్వాదాలు ఉన్నాయి పాత నిబంధన ద్వారా, కానీ ప్రభువు వచ్చినప్పుడు ప్రభువును గుర్తుపట్టలేని ఇదంతా కూడా, ఈ తెలివితేటలు నాకెందుకు? కాబట్టి ప్రభువుని నమ్ముకోకపోతే ఈ పాత చదువంతా పిహెచ్డీల వరకు నేను ఏదైతే నేర్చుకున్నానో, అంటే పాత నిబంధన ఏదేదైతే నాకు నేర్పించి నన్ను కల్టివేటెడ్ ఆలివ్ ట్రీగా చేసిందో, అది దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడిని గుర్తించి దేవునికి ఫలమియ్యలేకపోతే ప్రయోజనము ఏంటి? ప్రయోజనము ఏంటి? కాబట్టి నూతన నిబంధన ప్రభువు మీద ఆధారపడి ఉన్నది. ప్రభువే కీలకము, ప్రభువే మూలము. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, వారికి ప్రభువుతో పాటి 1+1 ఆఫర్గా, గిఫ్ట్ ప్యాక్గా, నీకు పాత నిబంధనలో దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అడపాదడపా నీకు సహాయం చేస్తూ ఉంటాడు కొంత మీదకి వచ్చినప్పుడు, అండ్ నీకు ధర్మశాస్త్రం అనేటువంటి ఆసరా ఉన్నది. నూతన నిబంధనలు ఎవరున్నారంటే దేవుడున్నాడు, నీకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువు నీవు పొందుకున్నావు, త్రియేక దేవునిలో ఇంకొక భాగమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు పొందుకున్నావు. కాబట్టి నూతన నిబంధన సంపూర్ణమైనది. దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకున్నాడు, కుమారుడైన యేసు ప్రభువు నీకున్నాడు, నీకు సహాయముగా, సహాయకారిగా, ఆదరణకర్తగా ఉంటూ ఆఖరి వరకు నిన్ను తీసుకువెళ్ళడానికి నీకు సహకరించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. Whereas in the Old Testament, Holy Spirit comes and goes upon some persons, and it resides on some persons forever. Whereas in New Testament, in each and every believer, Holy Spirit resides inside. నువ్వు దాన్ని దుఃఖ పెట్టద్దు, దాన్ని ఆర్ప చూడొద్దు. ఎన్నోసార్లు మనము ఆత్మసాక్ష్యం మనతో ఇలా ఉండద్దు, అలా ఉండద్దు అని చెప్పినప్పుడు మనం దాని మాట, ఆయన మాట వినకుండా వెళ్ళడాన్నే ఆయన దుఃఖపరచడము, ఆయన ఆత్మ. కాబట్టి నీకు సహాయంగా నీకు ఆ ఒడ్డుకు తీసుకెళ్తానయ్యా అంటున్న వాడిని నువ్వు పక్కన పెడుతూ ఉంటే ఆ ఒడ్డుకు ఎలా చేరతావు? కాబట్టి యేసు ప్రభు వారు ఆల్రెడీ ఆ ఒడ్డుకు చేరాడు. నీవు చేరడానికి నీ చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. నువ్వు చేరుకోలేకుండా నువ్వు ఆత్మీయ సంఘర్షణ గురవుతున్న ప్రతిసారి, తప్పులు తడకలు చేస్తున్న ప్రతిసారి పైనుంచి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీతో ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ, సరిచేస్తూ, నువ్వు ఆయన బాధ పెట్టినా నీలో ఉంటూ నిన్ను అడుగడుగున ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ ఒడ్డుకు చేరుకోగలుగుతూ, అందుకని నూతన నిబంధనలు ఎంతోమంది బోధకులు మీరు నమ్ముకున్నారు, కానీ మీరు దిగజారుతున్నారు, వెనక్కి వెళుతూ ఉన్నారు. మరలా ఒకవేళ కనుక అలా వెనక్కి వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు? ప్రభువును రెండవసారి మరలా సిలువ. అన్నీ తెలుసుకున్న తర్వాత, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన నుంచి వచ్చిన ఆశీర్వాదాలు తెలుసుకున్న తర్వాత మరలా మీరు వెనక్కి వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు? ప్రభువును మరొకసారి మీరు సిలువ వేస్తున్నారు. ప్రభువుని ఇంకొకసారి సిలువ వేయడానికి అవకాశమే లేదు. కానీ క్రైస్తవులైన వారు ఎప్పుడైతే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాట వెనక, చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావం వలన, వాటి నుంచి వచ్చేటువంటి ప్రెషర్ వలన దేవునికి దూరమై బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. రోమా అపోస్తలుడైన పౌలు తన బోధలన్నింటిలో కూడా వెనక్కి వెళుతూ ఉన్న వారితో వెళ్ళకండి అని చెప్తున్నది మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనకు నూతన నిబంధనకు ఈ యొక్క డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకుందాం. చెప్పబడిన వాటిని కొన్నిటిని నేను చెప్తుంటాను, రాసుకోండి. ఆల్రెడీ చెప్పినవే దాన్ని బుల్లెట్ పాయింట్స్గా. ఓల్డ్ కవెనెంట్ లా ఎక్స్టర్నల్, న్యూ కవెనెంట్ లా ఇంటర్నల్. ఓల్డ్ కవెనెంట్ రిలేషన్షిప్ టు గాడ్ ఓన్లీ త్రూ ప్రీస్ట్, దేవునితో సంబంధ బాంధవ్యాలు
ఒక యాజకుని ద్వారా సాధ్యమవుతుంది. నూతన నిబంధనలో క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్ టు గాడ్, వ్యక్తిగతమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటున్నావు. అంటే దేవుడు డైరెక్ట్గా నీతో, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వాస్ త్రూ దోస్ హూ టాట్. దేవుని యొక్క జ్ఞానము ఎవరైతే ఆనాడు బోధకులుగా ఉన్న ప్రీస్ట్, యాజకుల దగ్గర నుంచి, లెవీయుల దగ్గర నుంచి, ప్రవక్తల దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉండేది. నాలెడ్జ్ ఆఫ్ గాడ్, న్యూ కవెనెంట్లో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ త్రూ ఇన్వెల్లింగ్ స్పిరిట్ అండ్ వర్డ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం వర్డ్. ఎప్పుడైతే నువ్వు వాక్యమును చదువుతావో నీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాటిని బోధపరుస్తూ పర్సనల్ రిలేషన్ మొదలైంది. ఓల్డ్ కవెనెంట్ టెంపరరీ ప్రావిజన్ ఫర్ సిన్స్. టెంపరరీ, తాత్కాలికముగా పాపములకు విమోచన కలిగిస్తుంది. న్యూ కవెనెంట్ పర్మనెంట్ ప్రావిజన్ ఫర్ సిన్స్. ఓల్డ్ కవెనెంట్ ఇందాక నేను చెప్పిన విధంగా నో ఎనేబుల్మెంట్, మనం ఎలా చెయ్యాలి అనే దానిలో చెయ్యూతనివ్వదు. న్యూ కవెనెంట్ డివైన్ ఎనేబుల్మెంట్, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. మోటివేషన్ అండ్ ఎబిలిటీ, నీలో చేయాలనే ప్రేరేపణను, ప్రోత్సాహమును ఇస్తాడు. నువ్వు చేయగలిగినట్లుగా నీకు సామర్థ్యతను దయచేస్తాడు. డిజైన్ టు షో గాడ్స్, ఓల్డ్ కవెనెంట్ డిజైన్ టు షో గాడ్స్ హోలీనెస్ అండ్ మ్యాన్స్ సిన్ఫుల్నెస్. న్యూ కవెనెంట్ డిజైన్ టు సేవ్, షోస్ గాడ్స్ హోలీనెస్ ఇన్ క్రైస్ట్. ఓల్డ్ కవెనెంట్లో ఒబీడియన్స్ డెమాన్స్ట్రేట్స్ ఫెయిత్. నువ్వు విధేయత చూపుట ద్వారా నీ విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఉన్నావు. న్యూ కవెనెంట్లో ఫెయిత్ డెమాన్స్ట్రేటెడ్ బై ఒబీడియన్స్. అసలు నీకు విశ్వాసం ఉన్నదా లేదా అన్నది నీ యొక్క మారిన, పరివర్తన చెందిన ప్రవర్తన ద్వారా బయటపడుతుంది. ఎవరిలో అయితే ప్రభువుని నమ్ముకుంటున్నాము అని చెబుతూ, బాప్తిజము తీసుకున్నాము అని చెబుతూ, క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వచ్చాము అని చెబుతూ, వారి ప్రవర్తనలలో మార్పు లేకుండా, పరివర్తనలో మార్పు లేకుండా ఉంటే వారి విశ్వాసమే ప్రశ్నింపబడుతుంది. నేను విశ్వాసిని, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను, తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడిని, పుట్టినవాడిని, చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్లో, యూత్లో ఎదిగిన వాడిని, పెద్దగా ఉన్నాను, ఎల్డర్స్గా ఉన్నాను అని చెబుతూ వారి యొక్క ప్రవర్తనలో గనక పరివర్తన లేకపోతే, ఏదైతే వారు విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నారో, క్రైస్తవ కుటుంబంలో పుట్టానని, నేను క్రైస్తవుణ్ణని, నాలో ఈ తలాంతులు ఉన్నాయి కనుక నేను ఈ పరిచర్యలు చేస్తున్నాను కనుక నేను క్రైస్తవుణ్ణని, కానీ ఇలాగున నేను ప్రాముఖ్యమైన పదవుల్లో ఉండి నేను క్రైస్తవునిగా ఉన్నాను, దాన్ని బట్టి క్రైస్తవుణ్ణి అంటే, దేవుడు అడుగుతున్నది నీ ప్రవర్తనలో మార్పు ఉంటే ఇవన్నీ కూడా ఆథెంటికేటెడ్. నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే నీ విశ్వాసాన్ని ఒకసారి నేను ప్రశ్నించవలసి. సో ప్రభువా అని నా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు నా రాజ్యంలో, అలాగనే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడం మంచిదే, బాప్తిజము అనుభవం ఉండడం మంచిదే, నీ తలాంతుల ద్వారా, కృపావరముల ద్వారా నువ్వు పరిచర్య చేయడం మంచిదే, నాయకత్వపు దీనిలో ఉండడం మంచిదే. కానీ నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే నేను నీ విశ్వాసాన్నే ప్రశ్నించవలసి. అందుకనే యాకోబు నూతన నిబంధనలు ధైర్యం చేసి ఒక మాట అంటాడు, నీ విశ్వాసాన్ని నువ్వు చూపించు, క్రియలు లేకుండా నువ్వు నీ విశ్వాసం ఏంటో నువ్వు మాట్లాడు, నేను నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని. కాబట్టి విశ్వాసము నీ క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. సో చక్కటి మాట ఇది, బాగుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒబీడియన్స్ డెమాన్స్ట్రేట్స్ ఫెయిత్, న్యూ కవెనెంట్లో ఫెయిత్ డెమాన్స్ట్రేటెడ్ బై ఒబీడియన్స్. ఆల్మోస్ట్ చూడండి రెండు ఇదే, కానీ చిన్న తేడా. ఓల్డ్ కవెనెంట్ కలెక్టివ్, ఇందాక చెప్పినట్టుగా కార్పొరేట్, ఒక దేశానికి సంబంధించింది, ఒక ప్రజానీకానికి సంబంధించింది. నూతన నిబంధన ఇండివిజువల్, వ్యక్తిగతమైనది. నా తండ్రి క్రైస్తవుడు అయి ఉండవచ్చు, నేను నా అంతటా నేను ఏదో ఒక సమయంలో నేను పాపినని గుర్తించి, ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసినవాడు పాపము లేని వ్యక్తి అయిన ప్రభువు శిలువ మీద చేసిన కార్యమని గ్రహించి, యేసు ప్రభు నేను వ్యక్తిగతంగా, అది ఏ వయసు అన్నా కానీ,
7 ఏళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు 9 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు అప్పుడైనా ఈ రిలేషన్ ఉండడమే న్యూ కవెనెంట్. పాత నిబంధన ఎండెడ్ విత్ క్రైస్ట్ డెత్. పాత నిబంధన, అందుకనే క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా అనే మాట రోమా 10:4లో నొక్కి వక్కాణిస్తాడు. నూతన నిబంధన బిగాన్ విత్ క్రైస్ట్ డెత్. క్రీస్తు యొక్క మరణముతో పాత నిబంధన ముగింపబడినది. ముగింపు అనడం కన్నా సంపూర్తి చేయబడినది. నూతన నిబంధన యేసు ప్రభు వారి మరణముతో ప్రారంభము అయినది. ఓల్డ్ టెస్టిమెంట్ని చాలాసార్లు, అక్కడికి బుల్లెట్ పాయింట్స్ అయిపోయినాయి. ఓల్డ్ టెస్టిమెంట్ని చాలాసార్లు లా అనే మాటతో, అనగా ధర్మశాస్త్రం అనే మాటతో రెఫర్ చేస్తాం. న్యూ టెస్టిమెంట్ని గ్రేస్ అనే దానితో మనము, కృప అనే మాటలతో మనము నిర్వచిస్తాం. దానికి గనక మనము క్లాసికల్ ప్యాసేజ్ చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 14-18 వచనాల్లో, అలాగనే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో ధర్మశాస్త్రము మోషే నుంచి వచ్చెను, కానీ కృప ప్రభువు నుంచి వచ్చిన ఈ మాటలతో ఉంది. ఆ తరువాత ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి మనకు బ్రేక్ లాగా మాట్లాడుతున్నప్పటికీ క్లాసిక్ ప్యాసేజ్ అయిన మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 గనక చూసామనుకోండి, ఆయా కాలములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు నానా సమయములలో నానా విధములుగా నానా వ్యక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలమును మనతో తన కుమారుని ద్వారా, కాబట్టి ఏంటి, ఇట్స్ ఎ ప్రోగ్రెషన్. అంటే మనము ఒక రకంగా బ్రేక్ ఉన్నది అన్నట్టు మాట్లాడుతున్నాం, ఒక రకంగా అది బ్రేక్ కాదు, ఇట్ ఈస్ ప్రోగ్రెషన్. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి స్మూత్గా ట్రాన్సిషన్ అవుతా ఉన్నది. సో ఫుల్ఫిల్ చేసి ట్రాన్సిషన్ అవుతాం. ఎన్టీ డస్ నాట్ కాంట్రడిక్ట్ ఓటీ. నూతన నిబంధన పాత నిబంధనను తో విభేదించట్లేదు, దాన్ని అది విభేదించట్లేదు, అది కాదు అనట్లేదు. కాంట్రడిక్ట్, ఎన్టీ డస్ నాట్ కాంట్రడిక్ట్ ద ఓటీ బట్ కంప్లీట్స్, దాన్ని సంపూర్ణము చేస్తూ ఉన్నది. కన్ఫర్మ్స్, దాన్ని ధృవీకరిస్తూ ఉన్నది. అండ్ కాంప్లిమెంట్స్, దాన్ని ఒకదానితో ఒకటి రెండు కలిసినప్పుడు సంపూర్తి అవుతాయి. థియలాజికల్ థీమ్స్లో ఓల్డ్ టెస్టిమెంట్ని న్యూ టెస్టిమెంట్ని దాన్ని ఏమంటారు, ప్రస్ఫుటముగా దాన్ని వేరే వేరేగా చూపించగలిగేటటువంటి ఒక మాట మనం చూసామంటే, ఎక్కువ రక్షణ అనే మాట నూతన నిబంధనలో పదే 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 వాడబడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, సాల్వేషన్. థీమ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. మేజర్ ఎంఫసిస్, కొన్ని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ చెప్తాను. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ టు ఫుల్ఫిల్ ఓటీ ప్రాఫెసీ. దేవుడు నమ్మకస్తుడు, నిన్న ఈరోజు రేపు ఒక్కటే విధముగా నుండేవాడు. ఆయన ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చేటువంటి వాడు. ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. మేజర్ థీమ్స్ ఏంటి అంటే, ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, శారీరక రూపంలో ఆయన భూమి మీద ప్రత్యక్షమవుట. ప్రభు. ద వర్జిన్ బర్త్ ఆఫ్ క్రైస్ట్, కన్నిక గర్భము నుంచి ఆయన జన్మించాడు. ద సబ్స్టిట్యూషనరీ అటోనింగ్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ టు ఎఫెక్ట్ రిడెంప్షన్ అండ్ ఫర్గివెన్నెస్ ఆఫ్ సిన్స్. ద సబ్స్టిట్యూషనరీ అటోనింగ్ డెత్ of Christ on the cross to effect redemption and forgiveness of sins. Substitutionary, నా బదులుగా.
ఆనాడు కూడా వారు ఒక గొర్రెను బర్రెను తీసుకుపోయినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇది నాది అని దాని మీద చేయబెట్టేవాళ్ళు నా బదులు. అలాగనే ప్రభువు ఎవరి నిమిత్తం చనిపోతున్నాడు? మనకు సబ్స్టిట్యూట్గా, రిప్రజెంటేటివ్గా, అటోనింగ్ డెత్ ఏదైతే ఆ యొక్క మూల్యము చెల్లిస్తుందో అలాగున అటోనింగ్ డెత్ ఆఫ్ క్రైస్ట్, మన పాపమును ప్రాయశ్చిత్తము చేసే విధముగా ఆన్ ద క్రాస్, అది జరిగినది శిలువ మీద. టు ఎఫెక్ట్ ఏమి చేయడానికి? మన పాపపు బానిసత్వములో నుంచి మనల్ని రిడెంప్షన్, విమోచించుట, అండ్ ఫర్గివెనెస్ ఆఫ్ సిన్స్, మనం చేయబడిన పాపాలు క్షమించుట. ద బాడీలీ రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువు శరీరం మరలా లేచినప్పుడు ఆయనకొక మహిమగల శరీరముతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలాగనే మనము చనిపోయినప్పుడు మనము దేవుని దగ్గరికి చేరుకుంటాము. మన మన ఆత్మలు దేవుని దగ్గర ఉంటాయి. ఒకానొక దినమ ప్రభువు వారు కిందకి వచ్చినప్పుడు ఎవరెవరమైతే చనిపోయామో వారితో సైతము వస్తూ భూమి మీద ఎవరైతే ప్రభువుని నమ్ముకొని బ్రతికి ఉన్నారో వారికి అందరికీ కూడా మహిమగల శరీరాలు ఇస్తాడు. అంటే రిసరెక్షన్, ఆత్మ రిసరెక్ట్ కావడం కాదు, బాడీలీ రిసరెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనం. ఓకే, ద బాడీలీ రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అండ్ ఇంకొక థీమ్ ఏంటంటే ద రిజెక్షన్ ఆఫ్ జీసస్ బై ఇజ్రాయెల్. ఎవరి నుంచి వచ్చాడో, ఎవరి నిమిత్తమైతే వచ్చాడో వారు ఆయనను తిరస్కరించారు. అనగా ప్రధానముగా వారు ఫస్ట్ గుర్తుపట్టాలి, వారు వెళ్ళి బయట వారికి అందరికీ బోధించాలి. కానీ వారిలో మెజారిటీ తిరస్కరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన తన వారి దగ్గరికే వచ్చాను, తన వారైన వారు తనను గుర్తించక తిరస్కరించారు. సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అలోన్. రక్షణ విశ్వాసము ద్వారా మాత్రమే, అది దేవుని కృప మాత్రమే కానీ మన క్రియలు కాదు. ఎఫిషియన్స్ 2:4-8, చాప్టర్ 2:4-8. Salvation by grace through faith alone. The permanent indwelling of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచి వెళ్ళడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచి వెళ్ళడు. ఎల్లప్పుడూ నీ హృదయంలో ఆయన ఉంటాడు. ఆయనను నువ్వు చూడలేవు. లోకము ఆయనని యోహాను సువార్తలో 14-18 అధ్యాయాలు, 14వ అధ్యాయంలో ఆయనను బయట వారు చూడలేరు. ఆయనను నీవు మాత్రం ప్రభువు నమ్ముకున్న వారు నీ హృదయంలో ఉన్నాడని నీవు అనుభవించను. ద పర్మనెంట్ ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాకింగ్, ఇంకో పాయింట్, వాకింగ్ బై ఫెయిత్ నాట్ సైట్. విశ్వాసము ద్వారా నడుచుట, చూచుచున్న ద్వారా నడుచుట కాదు. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఫెయిత్ గురించి, హోప్ గురించి చెప్పినప్పుడు కానీ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నిరీక్షణ గురించి, విశ్వాసము గురించి 11వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు కానీ మనం చూడవచ్చు. వాకింగ్ బై ఫెయిత్ నాట్ సైట్. 2 Corinthians 5లో కూడా ఉంటుంది. గాడ్లీ లివింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని కొరకు, దేవుని నిమిత్తం పరిశుద్ధముగా జీవించుట. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయముతో. బేరింగ్ విట్నెస్ టు క్రైస్ట్ త్రూ ప్రీచింగ్ ద గాస్పెల్. ప్రభువును సువార్త ద్వారా మన హృదయంలో ఆయన ఉంచుకొని అనుదినము ఆయనను కొలుస్తూ, అనుక్షణము ఆయన కొలుస్తూ, కనిపించిన ప్రతి వారికి దేవుడు మన జీవితాలలో చేసినది, దేవుడు ప్రభువును పంపించుట ద్వారా ఏమి జరిగినది, మానవాళికి మన జీవితంలో ఏమి మార్పులు జరిగాయి, ఏ విధముగా మనం నమ్ముకున్నాము, ఇదే సువార్త ప్రకటన. గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్. ఒకానొక దినమున, రానున్న దినములలో, అనగా ప్రకటన గ్రంథం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకాసు సువార్తలో శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రమలు క్రైస్తవుని జీవితంలో తథ్యము. అంత మాత్రమే కాక ఒకానొక సమయంలో, ఆఖరి దినములలో ఒక గొప్ప శ్రమ సంభవిస్తుంది. ఆ శ్రమ కాలము ఎలాంటిది అంటే, విశ్వాసులను పరీక్షించి సాతాను విశ్వాసములో పడిపోయేలా చూస్తుంది. కానీ దేవుడు విశ్వాసులను పడిపోనివ్వకుండా ఆయన తన వారిని కాపాడుతూ ముందరికి తీసుకువెళ్తాడు. సో గ్రేట్ ట్రిబ్యులేషన్ ఒక ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. తథ్యముగా ప్రభువు వచ్చి తీరుతాడు. ఆయన రక్షించిన వారిని సంపూర్ణ రక్షణ ఇచ్చుటకు, అనగా మన రక్షణ గుర్తుపెట్టుకోనండి, ఒకనాడు జరిగినది మన రక్షణానుభవం.
ఇప్పుడు రక్షణలో కొనసాగుతూ ఉన్నాము. మన రక్షణ సంపూర్తి అయ్యేది ఎప్పుడు? మనం చనిపోతాము. ఆయన తిరిగి వచ్చినప్పుడు మన రక్షణ సంపూర్తి అవుతుంది. సో సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిలీనియల్ కింగ్డమ్ ఫాలోడ్ బై ఫైనల్ జడ్జ్మెంట్. 1000 ఏళ్ల పరిపాలన అనేది ఆ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ అయిన తరువాత ఆయన ఇది. దీని మీద చాలా అభిప్రాయాలు ఉంటాయి మిలీనియల్ కింగ్డమ్ మీద. అది దాన్ని ఏమంటారు, లిటరల్లా అవి అది రెవల్యూషన్ వచ్చినప్పుడు విల్ సీ. ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అండ్ ద ఎటర్నల్ స్టేట్, న్యూ హెవెన్స్ న్యూ ఎర్త్, రెవల్యూషన్. ఓకే ఓకే అండి, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు గాస్పెల్స్ చూద్దాం. ఓకే, ఇంట్రడక్షన్ టు 4 గాస్పెల్స్ చూసి వీలుంటే మత్తయి సువార్తలోకి వెళ్దాము, లేకపోతే ఇంట్రడక్షన్ టు ద 4 గాస్పెల్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఇప్పుడు ఐ విల్ క్లోజ్ ద క్లాస్. ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చినందువల్ల కొద్దిగా ఎక్కువ అయినది, ఇంట్రడ్యూస్ చేసుకున్నందువల్ల కొద్దిగా ఇదైనది. మీ టైం అయితే 7 to 8:30. ఆ తర్వాత రికార్డెడ్ సెషన్స్ కూడా ఉన్నాయి కనుక మీరు ఎప్పుడైనా వినవచ్చు. కొంత అప్పుడప్పుడు ఏంటంటే నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నప్పుడు కూర్చోగలిగిన వారు ఉండగలిగిన వారు ఉండండి, లేకపోతే లేదు. నాట్ ఎన్ ఇంపోజిషన్. అంటే క్లాస్ స్ట్రిక్ట్గా ఈ టైం కానీ క్లోజ్ చేయలేని పరిస్థితి ఒక్కొక్కసారి ఉంటుంది. ఈరోజు ఏదైనా డౌట్స్ కనుకుంటే లెట్ us టేక్ 5 minutes. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. అండ్ డౌట్స్ విషయంలో ఏదైనా నాకు కనుక తెలియకపోతే అప్పటికప్పుడు చెప్పాలన్న బుకాయించాలన్న ప్రయత్నించాను. నేను నాకు అర్థమైనంతలో చెప్తాను. ఒకవేళ నేను ఇంకా విపులంగా చెప్పాలన్నా, నాకు తెలియదు నేను తెలుసుకొని చెప్పాలన్నా నేను మళ్ళీ చెప్తాను. ఓకే, నేను కూడా ఐఎమ్ స్టూడెంట్ లైక్ యూ. ఆల్ ఆఫ్ అస్ టిల్ అవర్ డెత్ వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్. ఒకరు కొద్దిగా ఎక్కువ, ఒకరు కొద్దిగా తక్కువ. కొద్దిగా ఎక్కువ ఏం తక్కువ ఎవరు దేవుడికే తెలియాలి. ఓకే, చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి. చాట్లో ఉన్న చూపించండి. చాట్ ఉంటుందా సార్? అడుగుతుంటా మధ్యలో. Chat, yeah, Either you can put in the chat or you can